శివుడు మరియు పార్వతీదేవి త్రేతాయుగంలో భూమి మీద జన్మించారు అని మీకు తెలుసా? ఇది మీ తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. త్రేతాయుగం మొదలు అవబోతుండగా మహావిష్ణువు అందరి దేవతలను పిలిచి, సమయం వచ్చింది, ప్రతి ఒక్కరూ భూమి మీద వానరులుగా జన్మించండి, నేను కూడా ఒక మనిషి అవతారం ఎత్తుతాను, ఒకనొక రోజు మీ అందరి సహాయం నాకు కావాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు దేవతలందరూ ఆ మనిషి పేరు ఏంటి స్వామి అని అడగగా నవ్వుతూ రామ్, శ్రీరామ్ అని అంటాడు. ఈ విషయం శివుడికి తెలియగానే ఆయన మనసులో నేను కూడా భూమి మీద అవతారం ఎత్తి శ్రీరాముకి సహాయం చేయాలి అని అనుకుంటాడు. కానీ నేను మనిషి అవతారం ఎత్తాలా లేదా వానర అవతారం ఎత్తాలా? నేను మనిషి అవతారం ఎత్తి ఒక మనిషి అయిన రాముడికి ఎందుకు సహాయం చేయాలి అని అనుకుంటే ఎలా అని ఆలోచించి నేను వానర అవతారం ఎత్తుతాను అని అనుకుని పార్వతీదేవికి చెబుతాడు. స్వామి, మీరు భూమి మీదికి వెళ్లిపోతే నేను ఒకదాన్నే ఇక్కడ ఏం చేయాలి అని అడిగి ఒక ఉపాయం చెబుతుంది. ఎలా భర్త ముందు నడుస్తుంటే భార్య వెనకాలే నడుస్తుందో అలానే మీరు వానర అవతారం ఎత్తాక ముందర ఉన్న శరీరం మీరైతే మీ వెనకాల ఉన్న తోక నేను అవుతాను అని అంటుంది. సరే అని ఇద్దరు ఒకరిలా కలిసి భూమి మీద ఒక వానరుడిలా జన్మిస్తారు. ఆ వానరుడు ఎవరో మీకు తెలుసు కదా, మహాబలుడు హనుమంతుడు. అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.